హాయ్ అండి, నేను గారెలు చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి. మా స్టైల్లో చేస్తున్నాను. ఈ గారెలు చాలా బాగుంటాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. మినపగుళ్ళుని తీసుకున్నాను. నేను ఓవర్ నైట్ అంతా నానబెట్టేశాను. తవ్వతో కొలుచుకున్నాను. తవ్వన్నర వచ్చింది నాకు మినపగుళ్ళు. నైట్ అంతా నానబెట్టుకున్న తర్వాత 4-5 టైమ్స్ నేను వాష్ చేసేసుకుని నేను గ్రైండర్లో వేస్తున్నానండి. మిక్సీ జార్లో వేయట్లేదు. మిక్సీ జార్లో వేస్తే తక్కువ గారెలు మనకు వస్తాయి. ఈ గ్రైండర్లో వేసుకుంటే ఎక్కువ గారెలని మనం వేసుకోవచ్చు. నేను గ్రైండర్లో పప్పును వేస్తున్నప్పుడు మీకు చూపించిన విధంగా పడిన వాటరే నేను వేశాను. ఎక్స్ట్రాగా వాటర్ ఏం వేయలేదు. మీకు కొలతగా వాటర్ ఎంత వేయాలి అని చెప్పాలనుకుంటే టీ గ్లాస్ వాటర్ ఇందులో వేసుకోవచ్చు. వేసుకుని రుబ్బుకోవచ్చు. నేను కొంచెంగా రుబ్బుకుని తీసుకున్నాను. ఇందులో స్లైస్లుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర కొంచెంగా వేసుకున్నాను. 2 ఉల్లిపాయలు తీసుకున్నాను ఇక్కడ. ఇందులోనే 1 స్పూన్ సాల్ట్ను కూడా వేసుకుని నేను కలిపేసుకుంటున్నాను. ఈ విధంగా గారెలను చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా చేసుకోండి, చాలా బాగుంటాయి. ఇది మా స్టైల్లో చేస్తున్నాను. మినపప్పు గారెలు. ప్యాన్ తీసుకుని గారె మునిగేలా ఆయిల్ని వేసుకున్నాను. ఒక గిన్నెలో చిన్న గ్లాస్ వాటర్ వేసుకుని అందులో 2 స్పూన్ల వరిపిండి, కొంచెం చింతపండుని తీసుకుని ఆ వాటర్లో కలిపేసుకుని ఉంచుకోవాలి. ఇది కలర్ కోసం, గారె కలర్ వస్తుందని. గారెల పిండిని చిన్న సైజు ఉండలా తీసుకుని ఆ ఉండని మనం చింతపండు వరిపిండి కలిపిన వాటర్లో ఉంచుకుని తీసి గారెని ఈ విధంగా తయారు చేసుకోవాలి. చూపించిన విధంగా మీరు జాగ్రత్తగా చేసుకోండి, మీకు వచ్చిన విధంగా. నేను కవర్ పైన ఈ పిండిని ఉంచేసుకుని ఇలా గారెని చేస్తున్నాను. నాకు చాలా ఈజీగా వచ్చేస్తాయండి కవర్ తోటి. గారెల్ని ఆయిల్లో ఫ్రై చేసుకుని తీసుకుందాం. గోల్డెన్ కలర్ వచ్చాయి. ఎందుకంటే మనం మినప్పిండిని చింతపండు వరిపిండి కలిపిన వాటర్లో మిక్స్ చేసి ఈ గారెని తయారు చేసుకున్నాం కాబట్టి గోల్డెన్ కలర్ వస్తాయి. మనకు చూడటానికే కాదు, తినడానికి కూడా చాలా బాగుంటాయి. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.